వెల్కమ్ బ్యాక్ టు హనియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. ఈ కార్ కావాలి అనుకునేవారు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. మారుతి బ్రాండ్కి సంబంధించిన బ్రీజా ZDI ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఆటోమేటిక్ కార్, డీజిల్ వేరియంట్లో కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్న వారికి పర్ఫెక్ట్ కార్ అండి. మీకు ఈ వేరియంట్స్లో దాదాపుగా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ అనేవి ఎక్కడ ప్రజెంట్ అవైలబుల్లో లేవు. అండ్ ఈ కార్ వచ్చేసరికి చాలా ఈజీగా డ్రైవింగ్ అనేది చేయవచ్చండి. నేను గేర్ సిస్టమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 100% మీకు టైం వేస్ట్ అయితే అవ్వదండి. కార్ అయితే ఫుల్ క్వాలిటీ అన్నమాట. కేవలం 96,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన డీజిల్ ఇంజన్. ఈ కార్ హైవే మీద 22 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ అయితే వస్తుందండి. కొత్తగా కార్ నేర్చుకున్న వారు కావచ్చు, లేడీస్ కావచ్చు, సిటీస్లో డ్రైవింగ్ చేయాలి వితౌట్ గేర్ క్లచ్ యూజ్ చేసి అనుకునే వారికి పర్ఫెక్ట్ కార్ అండి ఇదైతే మాత్రం. ఇక్కడ కార్ క్వాలిటీ చూసుకోవచ్చు. బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది అవ్వలేదండి. ఒరిజినల్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఎలా అయితే కార్ వచ్చిందో అలానే ఉండిద్దండి కార్. బానెట్, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ రీప్లేస్మెంట్ అనేది అవ్వలేదు. ఈవెన్ గ్లాసెస్ కూడా ఫ్రంట్ గ్లాస్ నుంచి డోర్స్కున్న గ్లాసెస్ కావచ్చు, బ్యాక్ గ్లాస్ కావచ్చు, ఒరిజినల్ గ్లాస్ అండి. దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి వచ్చిన కోడ్ అనేది ఉండిద్ది అన్నమాట. ఈ కార్ వచ్చేసరికి ఓనర్ గారు 2018వ సంవత్సరం జూన్ నెలలో తీసుకోవడం జరిగిందండి. మనకి లైఫ్ పరంగా 2033వ సంవత్సరం జూన్ నెల వరకు ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 2027వ సంవత్సరం మార్చి నెల వరకు ఉందండి. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. డాక్యుమెంట్స్ పరంగా మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా నెంబర్ 8008173143 ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పింక్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుందండి. ఆ లింక్ని ఫాలో చేస్తూ నోటిఫికేషన్స్ అనేవి పొందొచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే టైర్స్ కూడా చూసుకోవచ్చండి. ZDI ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో ఎలాయ్ వీల్స్ అనేవి కంపెనీ నుంచి వచ్చాయండి. మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకుంటే దాదాపుగా 200 మిల్లీమీటర్స్ అంటే 7.8 ఇంచ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉండిద్దండి. మన ఇండియన్ రోడ్స్కి అంటే గతుకులు ఉంటాయి, గుంతలు ఉంటాయి, కొంతమంది ఘాట్ రోడ్లో వెళ్ళే వారికి కూడా పర్ఫెక్ట్గా ఉండిద్దండి. మీకు కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో బ్రీజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలా. ఈ మోడల్ అయితే చాలామంది ఇష్టపడతారన్నమాట. దీనికి ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే ఈ కార్ పర్ఫార్మెన్స్ అల్టిమేట్ ఉండిద్ది అనమాట డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ లో మెయింటెనెన్స్ అండి, తక్కువ మెయింటెనెన్స్తో మనం సర్వీస్ అనేది చేయించుకోవచ్చు. ప్రతి పార్ట్ కూడా ఈజీగా మార్కెట్లో దొరికిద్ది. అండ్ టైర్స్ కూడా మీరు చూసుకుంటే దాదాపుగా 20,000 కిలోమీటర్లు ఆరాంగా తిరిగే టైర్స్ ఉన్నాయి. మీకు లెఫ్ట్ సైడ్ ఇది డ్రైవర్ సైడ్ వ్యూ అండి. ఎక్కడ చిన్న డెంట్ స్క్రాచ్ ఎక్కడ ఉండదు. మీరు ఒకసారి మళ్ళీ చూసుకోవచ్చు. బానెట్ మీద ఎక్కడ డెంట్ స్క్రాచ్ ఎక్కడ ఉండదు అన్నమాట, చూసుకోవచ్చు.
ఇది ఫెండర్ అంటారండి. ఈ ఫెండర్ మీద కూడా ఎక్కడ డెంట్స్ స్క్రాచెస్ ఉండవు. ఒరిజినల్ పెయింట్ అండి. పెయింట్ అయితే మాత్రం మెయింటెనెన్స్ చేసిన వెహికల్ చాలా బాగుంది. అండ్ యాక్సెసరీస్ అయితే కంప్లీట్గా ఉన్నాయండి. 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. లైక్ మనకి సైడ్ డోర్ బీడింగ్స్ కావచ్చు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. స్పోర్టీ లుక్ కోసం క్లాడింగ్స్ అంటారన్నమాట. సైడ్ క్లాడింగ్స్ కావచ్చు, డోర్ వైజర్స్. వర్షాకాలంలో రైనీ సీజన్లో వాటర్ డ్రాప్స్ అనేవి లోపల పడకుండా మనకి కస్టమర్ ఇన్స్టాల్ చేయించుకున్నారు. అండ్ జెట్ బ్లాక్ యూవీ రేస్ ప్రొటెక్షన్ కోసం ఫిలిం అనేది ఇన్స్టాల్ చేయించుకొని ఉన్నారు. మనకి దాదాపుగా 25,000 రూపాయల వర్త్ కలిగిన యాక్సెసరీస్ అనేవి ఇన్స్టాల్ చేసుకొని ఉన్నారండి కస్టమరు. అండ్ పైన టాప్ చూసుకుంటే మనకి కంపెనీ నుంచి రూఫ్ రైల్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ టాప్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ డెంట్స్ స్క్రాచెస్ ఏమీ ఉండవు. బ్యాక్ స్పాయిలర్తో పాటు మనకి బ్యాక్ గ్లాస్ మీద డిఫాగర్ లైన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. మంచు పడేటప్పుడు వర్షాకాలంలో ఈ ఫీచర్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. డిఫాగర్ లైన్స్ అంటే ఇవి. మీకు ఈ ఫీచర్ అనేది ఆన్ చేయడం వల్ల ఇక్కడ మంచున్న ఏమైనా ఫాగ్ అంటారు వెళ్ళిపోయిద్దండి. అండ్ మనకి వర్షాకాలంలో రైనీ సీజన్లో బ్యాక్ వైపర్ అనేది యూజ్ అయ్యిద్ది. ఇక్కడ బ్యాక్ ప్రొఫైల్ చూసుకోవచ్చు. టైల్ ల్యాంప్స్ అయితే అద్భుతంగా ఉంటాయి అన్నమాట. అంటే మీకు బ్యాక్ నుంచి వ్యూ బాగుండిద్ది. అలానే మనకి స్పోర్టీ లుక్ కోసం మళ్ళీ క్లాడింగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. దీన్ని డిఫ్యూజర్స్ అంటారు అన్నమాట. బ్యాక్ ఉన్నదాన్ని డిఫ్యూజర్స్ అంటారు. అండ్ హిడెన్ కెమెరా ఇక్కడ మనం చూడొచ్చండి. కంపెనీ నుంచి వచ్చిన హిడెన్ కెమెరా. మనకి ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. అది యూజ్ చేసి మనం బ్యాక్ అనేది డిక్కీ ఓపెన్ చేయవచ్చు. బ్యాక్ డిక్కీ చూసుకుంటే బూట్ స్పేస్ 328 లీటర్స్ బూట్ స్పేస్ అనేవి ప్రొవైడ్ చేశారండి. పెద్ద పెద్ద సూట్ కేసులు ఆరామ్గా క్యారీ చేయవచ్చు. లాంగ్ డ్రైవ్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉండిద్ది. అండ్ మనకి స్టెపిన్ టైర్ అయితే అన్యూజ్డ్ అండి. కొత్త స్టెపిన్ టైర్ అయితే అట్లే ఉందన్నమాట. ప్రతి పార్ట్ ప్రతిదీ కూడా మనం క్లియర్గా ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మాత్రమే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిద్దండి. ఎందుకంటే లాస్ట్ 4 to 5 years నుంచి కూడా ఫస్ట్ వచ్చిన కస్టమర్ 100% సాటిస్ఫాక్షన్తో వెహికల్ మన దగ్గర తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ నమ్మకాన్ని మనం ఎప్పటికీ పోగొట్టుకోము. మీరు ఫస్ట్ వెహికల్ దగ్గరికి రండి. మీకు టైం వేస్ట్ అయితే 100% అవ్వదు. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో మెయింటెనెన్స్ పరంగా నేను అప్లోడ్ చేసే ప్రతి వెహికల్ కూడా క్వాలిటీ ఉంటేనే మనం అప్లోడ్ చేస్తామండి. టైం వేస్ట్ అయితే మీకు అవ్వదు, నాకు అవ్వదు. ఇక్కడ మీరు డెంట్స్ ఎక్కడైనా ఉన్నాయా లేదా ఇందులో క్లియర్గా చూసుకోవచ్చు అన్నమాట. ఇది బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ వ్యూ. ఎక్కడ డెంట్ స్క్రాచ్ ఏమీ ఉండదండి. చాలా బాగుండేది కార్ అయితే మాత్రం. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కొత్తగా కారు నేర్చుకున్న వారికి కూడా ఆరామ్గా, అంటే కొంతమంది క్లచ్ వేయాలన్నా, గేర్ షిఫ్ట్ చేయాలన్నా, వాళ్ళకి స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, ట్రాఫిక్లో కన్ఫ్యూజ్ అవుతారు. అటువంటి వారికి ఈ కార్ అయితే పర్ఫెక్ట్ అండి. అండ్ మీకు కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఆటోమేటిక్ కార్స్ రావడం చాలా చాలా రేర్ అన్నమాట. అందులోనూ క్వాలిటీ కార్ మనకి ప్రజెంట్ మార్కెట్లో దొరకడం చాలా కష్టంగా ఉంది. డీజిల్ కార్ మిస్ చేసుకోవద్దు. పికప్ బాగుండిద్ది, మైలేజ్ వస్తుంది, ఈజీగా డ్రైవ్ చేయవచ్చు. చాలా అడ్వాంటేజెస్ అనేవి ఈ కార్కి ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఇంటీరియర్ చూసుకుంటే బ్రీజా లోగోతో మనకి సీట్ కవర్స్ బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్తో ఎక్కడ నలగలేదండి. 100కి 100% సాటిస్ఫై అయితే అవుతారు. ఇక్కడ మీరు సీట్ డిజైన్ అనేది చూడొచ్చు. స్టీరింగ్ ర్యాప్ అనేది జరిగింది. కంప్లీట్ ఫ్లోరింగ్ మ్యాట్ ఉంది, ఫుట్ మ్యాట్స్ ఉన్నాయి. అండ్ సీలింగ్ కూడా చూసుకుంటే మనకి గ్రే కలర్లో
ఇస్తారండి. ఇంటీరియర్ చాలా బాగుంటుంది అన్నమాట. స్పేషియస్ వెహికల్ అండి. మనకి డ్రైవర్ డోర్ చూసుకున్న 4 పవర్ విండోస్, లాక్ అన్లాక్, అండ్ ఇక్కడ మనకి పుష్ స్టార్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు స్టార్ట్ అండ్ స్టాప్ కోసం. ఈ ఏదైతే ఈ ప్యానల్ ఉందో ఇది వచ్చేసరికి ORVMs, ఆటో ఫోల్డబుల్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ కూర్చున్న వాళ్ళు ఓల్డ్ పీపుల్ అయితే ఎంజాయ్ చేస్తారండి. అండ్ యూత్ అయితే చెప్పాల్సిన అవసరంలా చాలా స్పేస్ ఉండిద్ది. లెగ్ రూమ్ కావచ్చు, టై సపోర్ట్ కావచ్చు. అండ్ బ్యాక్ వచ్చేసరికి 3 హెడ్ రెస్ట్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఒక ఆర్మ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ 2 హెడ్ రెస్ట్ ఇచ్చారన్నమాట. ఒక ఆర్మ్ రెస్ట్, డ్రైవర్కి ఆర్మ్ రెస్ట్ ఇచ్చారన్నమాట. చాలా స్పేషియస్గా ఉండిద్ది వెహికల్. మనకి రిక్వెస్ట్ సెన్సార్స్ అనేవి ఇది కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ ఉండిద్దండి. బోత్ సైజ్ ఇస్తారన్నమాట. డ్రైవర్ డోర్కి కావచ్చు, కనబడే ప్యాసింజర్ డోర్ కూడా రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ స్విచ్ అనేది మనం యూజ్ చేసి మనం లాక్ అన్లాక్ చేయవచ్చు అన్నమాట. ఇక్కడ స్టీరింగ్ చూడొచ్చండి, కంప్లీట్ ర్యాపింగ్ అన్నమాట. గ్రిప్ అయితే చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వాల్యూమ్కి సంబంధించిన కంట్రోల్స్, మ్యూట్ బటన్, కాల్ పిక్ చేయడానికి, కట్ చేయడానికి, వాయిస్ కమాండ్ ప్రతిదీ ప్రొవైడ్ చేశారు. అండ్ మనం ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ చూస్తే 96,380 కిలోమీటర్లు తిరిగి ఉందండి. ఒరిజినల్ కార్, మిస్ చేసుకోవద్దు. ఈ కార్స్ వచ్చేసరికి కరెక్ట్గా టైం టు టైం మెయింటెనెన్స్ చేస్తే 4,50,000 కిలోమీటర్లు ఆరాంగా తిరుగుతాయండి. ఇక్కడ డాష్ బోర్డ్ చూడొచ్చు, ఎక్కడ స్క్రాచెస్ ఏమీ ఉండవు. వెల్ మెయింటైన్ కార్. ఇది వచ్చేసరికి మనకి ఐడియల్ పెట్టారండి. ఇక్కడ గాడ్ ఐడియల్ కస్టమర్ తీసుకున్నారు. మీరు కావాలంటే మీ ఐడియల్ అనేది ఏమైనా ఉంటే ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ దీనికి వచ్చేసరికి గ్లో బాక్స్లు 2 సెపరేట్గా ఇస్తారండి. చాలా స్పేషియస్గా మనం ఏమైనా లగేజ్ క్యారీ చేయాలన్నా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఒక గ్లో బాక్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక గ్లో బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. చాలా స్పేషియస్గా ఉంటాయి. అండ్ అలానే మనం ఆర్మ్ రెస్ట్లో కూడా మనం ఒక స్పేస్ అనేది ఉండిద్దండి. అండ్ ప్లేయర్ చూసుకుంటే కంప్లీట్ టచ్ ప్యానల్ వస్తుందండి. ఇది మనకి నావిగేషన్ సిస్టమ్ అనేది వస్తుంది కంపెనీ నుంచి. ఓకేనా, ఆఫ్లైన్ మోడ్లో మనం వర్క్ అయ్యిద్దండి. అలానే వాయిస్ కమాండ్స్ ఉంటాయి. యాపిల్ కార్ప్లే వర్క్ అయ్యిద్ది. ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే, స్మార్ట్ ఫోన్ ఈజీగా కనెక్ట్ చేయవచ్చు. అండ్ స్పీకర్స్ అయితే అల్టిమేట్ క్వాలిటీ ఉన్నాయండి. మ్యూజిక్ లవర్స్కి అయితే మాత్రం మీరు ఎంజాయ్ చేస్తారు మ్యూజిక్. అండ్ ఏసీ చూడొచ్చండి, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఏసీ అయితే చిల్ వస్తుందండి. ఒక 3-4 పాయింట్స్ పెట్టుకుంటే ఎనఫ్ అన్నమాట. కార్ ఇంజన్ స్టార్ట్ చేయాలంటే జస్ట్ బ్రేక్ అలా ప్రెస్ చేసి, ఇక్కడ మీరు పుష్ స్టార్ట్ కనబడుతుంది కదండి, జస్ట్ సింగిల్ ట్యాప్ అన్నమాట. ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది బ్యాటరీ. అండ్ ఈజీ డ్రైవ్ అని చెప్పాను. మీరు క్లచ్ ఉండదు, జస్ట్ బ్రేక్ ఉండిద్ది. బ్రేక్ అప్లై చేసి సింగిల్ ట్యాప్ చేస్తాము. మనం గేర్ షిఫ్టింగ్ కూడా జస్ట్ ఇక్కడ చూడొచ్చు, న్యూట్రల్లో ఉంది. ఈ విధంగా డ్రైవింగ్ మోడ్, జస్ట్ డ్రైవింగ్ అనేది చేయవచ్చు. మళ్ళీ న్యూట్రల్, నెక్స్ట్ రివర్స్ చేయాలంటే రివర్స్. మీకు పార్కింగ్ క్యామ్ అనేది ఇక్కడ చూడవచ్చు అన్నమాట. రివర్స్ క్యామ్ చాలా క్వాలిటీ ఉండిద్ది. కంపెనీ నుంచి వచ్చిన క్యామ్ అన్నమాట. మీకు మళ్ళీ ఈజీగా జస్ట్ న్యూట్రల్ పెట్టాలంటే ఈ విధంగా అండి, చాలా ఈజీగా ఉండిద్ది. మాన్యువల్ మోడ్ కూడా ఇచ్చారు. అండ్ ఒకసారి మనం బానెట్ పిక్ చేసి ఇంజన్ కూడా చూద్దాం. చాలామంది వీడియో స్కిప్ చేసి మళ్ళీ డౌట్స్ కోసం ఫోన్ చేస్తున్నారండి. దయచేసి స్కిప్ చేయవద్దు. కార్ కొనుక్కోవాలి అనుకునే వారికి వీడియో చూసి కార్ కొనుక్కునేటట్లు నేను వీడియో చేస్తున్నానండి. ఎక్కడ డౌట్స్ అనేవి లేకుండా ఈ కార్ గురించి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కార్ మీద అవగాహన లేని వారికి కూడా ఒక మీకు 100% తెలిసేటట్లు చెప్పడం జరుగుతుందన్నమాట.
అండ్ ఇక్కడ మనం ఇంజన్ అనేది చూడొచ్చు. వెల్ మెయింటైన్డ్ 98,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిన డీజిల్ ఇంజన్ అండి. ఈ ఇంజన్ ఇంకాను 4,50,000 కిలోమీటర్లు ఆరాంగా తిరుగుతాయి అన్నమాట. ఎక్కడ వెట్ అనేది ఉండదు. వెట్ అంటే తెలుగులో చెమ్మ అంటారు. ఈ చెమ్మ అలాంటివి ఏమీ ఉండవు అన్నమాట. కంప్లీట్ థరోలీ ఇన్స్పెక్షన్ చేశాను. మొత్తం డ్రై ఉండిద్ది అన్నమాట. మీరు ఎంత పెద్ద మెకానిక్ని తీసుకొచ్చి చూపించుకున్న 100% సాటిస్ఫాక్షన్తో వెహికల్ అయితే తీసుకొని వెళ్ళిపోతారండి. అండ్ ఇక్కడ అప్పర్ ఆర్మ్స్ అంటారు, పిల్లర్స్ అవి మొత్తం మనం కంప్లీట్గా చెక్ చేసాము. ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదని చెప్పాను. అండ్ అప్పర్ ఆర్మ్స్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ABS మాడ్యూల్ అండి. అలానే మీకు కూలెంట్ బాక్స్ అన్నమాట. ఈ స్టిక్కర్స్ ఇది కంపెనీ నుంచి వచ్చిన ప్రతిదీ మీరు చూడవచ్చు ఇక్కడ. అండ్ డ్రైవర్కి ఆపోజిట్ సైడ్ అప్పర్ ఆర్మ్స్ అండి ఇవి. ECM బాక్స్ అండ్ ఫ్యూజ్ బాక్స్ ప్రతిదీ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ హీట్ సింక్ ప్యాడ్ కూడా అట్లే ఉందన్నమాట, మీకు ఎక్కడ నలగకుండా. బల్కీ కార్ మారుతి తరపు నుంచి వచ్చిన కార్స్లో 5 స్టార్ కలిగిన కార్ ఏదైనా ఉందంటే బ్రీజా అండి. బాడీ బిల్డ్ క్వాలిటీ కూడా స్ట్రాంగ్గా ఉండిద్ది ఈ కార్. మారుతి తరపు నుంచి వచ్చిన కార్స్లో వన్ ఆఫ్ ద టాప్ నాచ్ అని చెప్పొచ్చు. ఈ కార్ వచ్చేసరికి మార్కెట్లో ఎలా ఉన్నాయో కార్స్ నాకైతే తెలియదండి. మీరు ఈ కార్ రాండి, 100% టైం వేస్ట్ అయితే మీకు అవ్వదు. ఈ కార్ మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 6,90,000 రూపాయలు చెప్తున్నామండి. ఏమైనా ప్రైస్ నెగోషియేషన్ ఉంది అంటే ఒక 10,000 నుంచి 15,000 రూపాయల దాకా, అంటే ఆల్మోస్ట్ 6,75,000 రూపాయలు అయితే ఫైనల్ అన్నమాట. ఈ ప్రైస్ ఓకే అయితేనే కాల్ చేయగలరు. చాలామంది ప్రైస్ దగ్గర ఒక 5-10,000 రూపాయలు బార్గెనింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దయచేసి మంచి కార్స్ వచ్చినప్పుడు మీరు ఎంకరేజ్ చేయండి. మంచి కార్ మన ఫ్యామిలీస్కి తీసుకొని మన ఫ్యామిలీ కోసం కార్ తీసుకున్నామంటే వాడుకోవాలండి. అంతేగాని రిపేర్ కోసం మళ్ళా షెడ్డుల చుట్టూ మెకానిక్స్ చుట్టూ తిరగొద్దు. నా అభిప్రాయం అది. 6,75,000 రూపాయలు ఇదైతే వర్త్ అన్నమాట. మనం చెప్తున్న ప్రైస్ 6,90,000 రూపాయలు. 6,75,000 రూపాయలకైతే ఫిక్స్డ్ ప్రైస్ ప్లస్ 1% సర్వీస్ ఛార్జ్ అనేది ఉండిద్ది. మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి.